ఏమీ పడలేదు అంటే ధోని కుడి ప్రక్కన వలవేమని చెప్పి 153 పెద్ద చేపలతో వల నిండి పిగిలేటట్టు చేసి వాళ్ళని దరికి తెప్పించి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడిగి పేతుర్ని స్థిరపరిచావుగయ్యా. అయ్యా, పెంతెకోస్తు పండుగ నాడు అగ్నిని పొందాడు, నీ అగ్నితో నింపావు, జీవితంలో మళ్ళా వల పట్టుకోలేదయ్యా. ఆ బలం నువ్వు ఇచ్చేది ప్రభువా, ఆ అగ్ని నువ్వు పంపేది ప్రభువా. అది మా అంతటా మేము పొందేది కాదు, మా అంతటా మేము పొందేది కాదు. అది నువ్వు ఇచ్చే అగ్ని దేవా. అది నువ్వు పంపించాలి మా మీదికి, ఆ అగ్నితో నువ్వు నింపాలి మమ్మల్ని. అప్పుడు నిలబడగలుగుతాం, అప్పుడు గెలవగలుగుతాం, అప్పుడు లోకాన్ని మేము ఆకర్షించగలుగుతాం. ఆ అగ్ని మా మీదికి రానంత వరకు లోకం మమ్మల్ని ఆకర్షిస్తుంది. ఆ అగ్ని మా మీదికి రానంత వరకు లోకం మమ్మల్ని లాగుతుంది. మాకు అలా కాదయ్యా, లోకం మమ్మల్ని లాగటం కాదు, లోకాన్ని మేము నీ సంఘంలోకి, లోకంలో ఉన్న వ్యక్తుల్ని, ఆ శాపగ్రస్తమైన జీవితాల్లో ఉన్న వాళ్ళని ఆశీర్వదించబడిన అనుభవాల్లోనికి మేము తీసుకొని రావాలి అంటే ఆ అగ్ని నువ్వు మాకు ఇవ్వాలి దేవా. ఆ శక్తి నువ్వు ఇవ్వాలి, లేకపోతే మా వల్ల కాదు. గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడని బలపరిచి అతని గుండెను మండించింది నువ్వు దర్శించావు కదా, అప్పుడే కదా ఆయన వీరుడయ్యింది. మోషేని మండుచున్న పొదలో దర్శించి అతని ఎదను మండించింది నువ్వు. పిరికివాడు బలహీనుడని తను అనుకునేటువంటి పేతురుని మరెన్నడూ వల చేత పట్టకుండా చేసింది నువ్వు. ఒక్క ప్రసంగంతో 3000 మందిని, మరొక ప్రసంగంతో 5000 మందిని, 2 ప్రసంగాలతో 8000 మందిని సంఘములో చేర్చినటువంటి యోధునిగా పేతురుని తయారు చేసింది నీ అగ్ని. ఆ బలం నీది, ఆ బలం నీది, ఆ బలం నీది. మా అంతటా మాకెట్లొచ్చిందయ్యా అది? మా అంతటా మాకెట్లా లభించిందయ్యా? ఆ అవకాశం మాకెక్కడుందయ్యా? అదే మాకుంటే నీ పరిశుద్ధాత్మ అగ్నితో పని ఏముందయ్యా? మాకు లేదయ్యా, మాకు లేదు. కనికరించి నీ అగ్నిని పంపు, నువ్వు మండించు అని దేవుని పాదాలు పట్టుకున్నానండి. మీరు చెప్పండి, ఎవరు పంపించాలి? ఆ అగ్ని ఎవరు పంపించాలండి? ఆ అగ్ని పంపించాలంటే మనం ఏం చేయాలండి? ప్రాధేయపడాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, కన్నీరు గార్చాలి, మొర్ర పెట్టాలి. మన బలహీనతలు మనం స్పష్టంగా గుర్తించిన వారమై, దేవా నీ అగ్నిని పంపు, దేవా నీ అగ్నిని పంపు, నన్ను మళ్ళా మండించు, నీ శక్తితో నన్ను నింపు, నన్ను మళ్ళా బ్రతికించు. నేను అనేకులను నీ వైపుకు ఆకర్షించినట్లు నన్ను మండించమని మనం దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడితే ఆయన తన అగ్నిని పంపుతాడు. సంఘమా, మనమందరము ఏకమై అడగాలమా? సంఘమా, మనమంతా ఏకమై అడగాలి నాయన. వ్యక్తిగతంగా అడగాలి. నా మీదికి పంపు అని అడుగు, నా సంఘం మీదికి పంపు అని అడుగు. మేము అగ్నిని కోల్పోయాం. మాలో అంతకుముందున్న ప్రార్థన, అంతకుముందున్న ఉపవాసం, అంతకుముందున్న భారం, అంతకుముందున్న పరిశుద్ధత, అంతకుముందున్న సమర్పణ, అంతకుముందున్న నీతి నియమం, అంతకుముందున్న ఆత్మల భారం చల్లారిపోయిందని మాకు అర్థమవుతుంది. ఇలాంటి బ్రతుకు మాకు ఇష్టం లేదు ప్రభువా. ఈ చల్లారిపోయిన బతకటం మాకు ఇష్టం లేదు. మండుతున్న జీవితం కావాలి. మేము మండుతున్న వ్యక్తులమై ఉండాలి, మండించే వ్యక్తులమై ఉండాలి. మేమున్న సంఘము కూడా మంటగలిగిన సంఘంగా ఉండాలి. అలా అయితేనే మమ్మల్ని ఉంచు, లేకపోతే చంపు. నీ అగ్నితోనన్నా నింపు, లేకపోతే మమ్మల్ని చంపు. 2 మాటలు. అటు ఇటు కానీ బతుకొద్దు. సగం లోకం సగం దేవుడు అనే ఆ దరిద్ర బతుకొద్దు. నీ ధ్యాసలో, నీ ధ్యానంలో, నీ లోకంలో, నీ ప్రపంచంలో, నీ నామ మహిమలో ఈ బ్రతుకు కడతేరని, కొనసాగని అని